కొత్త నోటిఫికేషన్లు మళ్లీ జూన్ తర్వాతనే సాధ్యమవుతుందా? ఎమ్మెల్సీ ఎన్నికలు, స్థానిక ఎన్నికలకు నిరుద్యోగులకు ఎదురుచూపులు తప్పవా? నోటిఫికేషన్లపై స్పష్టత ఇవ్వాలంటున్న నిరుద్యోగులు. మరి ప్రభుత్వం ఏమంటుంది? మళ్లీ వచ్చే డిఎస్సి నోటిఫికేషన్లు ఏం జరగబోతోంది? ఎక్కడెక్కడ ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయి? తెలుసుకునే ముందు వీడియోని లైక్ చేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో డిఎస్సి నోటిఫికేషన్ ని ప్రభుత్వం మరింత ఆలస్యం చేయబోతుందా? ఏ అవును, బి కాదు. మీ ఆన్సర్ ని కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. తెలంగాణలో వరుసగా నోటిఫికేషన్లకు ఇప్పుడు బ్రేకులు పడ్డాయి. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ తర్వాత స్థానిక ఎన్నికలు జరగబోతున్నట్లు ప్రకటనలుండడంతో జాబ్ క్యాలెండర్ పై స్పష్టత ఇవ్వాలని నిరుద్యోగులు కోరుకుంటున్నారు. గత ఏడాది టెట్ పరీక్ష, ఆ తర్వాత డిఎస్సి నిర్వహించిన ప్రభుత్వం ఇప్పుడు మరో డిఎస్సికు సిద్ధమైంది. గత ఏడాది 11,000 పోస్టులతో డిఎస్సి నిర్వహించగా ఇప్పుడు మరో 6,000 పోస్టులు భర్తీ చేసే ఆలోచనలో ఉంది. తెలంగాణలో గత ఏడాది మెగా డిఎస్సి కోసం అభ్యర్థుల నుంచి డిమాండ్ వచ్చినా సాధ్యం కాకపోవడంతో 11,000 పోస్టులతో డిఎస్సి నిర్వహించింది. త్వరలో మరో డిఎస్సి ఉంటుందని అభ్యర్థులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క నచ్చజెప్పారు. ఫిబ్రవరి నెలలో మరో డిఎస్సి నోటిఫికేషన్ ఉంటుందని వివిధ సందర్భాల్లో ప్రకటించారు. ఇందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న టీచర్ పోస్టుల్ని విద్యాశాఖ గుర్తించింది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 6,000 పోస్టులు ఖాళీగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ లెక్కన డిఎడ్, బిఎడ్ అభ్యర్థులకు లబ్ధి చేకూరవచ్చు. అయితే ఈసారి డిఎస్సి నోటిఫికేషన్ కంటే ముందు కొన్ని అంశాలపై క్లారిటీ రావాల్సి ఉంది. రాష్ట్రంలో టీచర్ల రేషనలైజేషన్ ప్రక్రియ జరుగుతుందా లేదా అనేది తేలాల్సి ఉంది. మరోవైపు ఎస్సీ రిజర్వేషన్లపై ఏర్పాటు చేసిన ఏకసభ్య కమిటీ నివేదిక వచ్చాక ఎస్సీ కోటా ఏ మేరకు కేటాయించాలనే నిర్ణయం తీసుకోవాలి. మరి ఫిబ్రవరి లేదా మార్చిలో వెలువరించే డిఎస్సి నోటిఫికేషన్ లో ఈ అంశాలు పరిగణలో తీసుకుంటారా లేదా అనేది స్పష్టత లేదు. ప్రభుత్వం ఇప్పటికే 2 సార్లు టెట్ పరీక్ష, ఒకసారి డిఎస్సి నిర్వహించింది. విద్యాశాఖలో ఎలాంటి ఖాళీలు లేకుండా ప్రణాళిక రచిస్తున్నారు. తెలంగాణలో ఇటీవలే టెట్ పరీక్షలు ముగిశాయి. ఈ నెల 2 నుంచి 20వ తేదీ వరకు జరిగిన టెట్ పరీక్షలకు 2,05,000 మంది హాజరయ్యారు. ఫిబ్రవరిలో వెలువడనున్న డిఎస్సి నోటిఫికేషన్ లో ఏ జిల్లాలో ఎన్ని పోస్టులు, ఏ కేటగిరీ పోస్టుల వంటి వివరాలు త్వరలో తెలుస్తాయి. ఒక్కో సబ్జెక్టుకు 5-6 పోస్టులు ఖాళీగా ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. కొన్ని జిల్లాల్లో 2-3 ఉంటాయి. మరికొన్ని జిల్లాల్లో 10 నుండి 20 వరకు కూడా ఉంటాయి. ఈ లెక్కన ఎస్జిటితో పాటు స్కూల్ అసిస్టెంట్లు కూడా భారీగానే ఉంటాయి. ఎందుకంటే కొత్త టీచర్స్ తో కొరత కొంతవరకే తీరింది. కానీ కొన్ని జిల్లాల్లో పరిస్థితి ఎక్కడ గొంగళి అక్కడిలానే ఉంది. ఈ విద్యా సంవత్సరం ఏదో రకంగా నెట్టుకొచ్చినా వచ్చే విద్యా సంవత్సరం ఆరంభం నాటికి అంటే జూన్ వరకు టీచర్ల కొరత తీవ్రమవుతుందని ఉపాధ్యాయులే చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు స్పష్టమైన సమాచారం ఇచ్చి పటిష్టమైన ప్రణాళికతో ముందుకెళ్తే తప్ప సర్కారు బడుల్లో బోధన అవాంతరాలు తొలగిపోవన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విధంగా చూస్తే వచ్చే డిఎస్సిలో పోస్టులు ఎక్కువగానే ఉండే అవకాశం ఉంది. 2024 డిఎస్సి ప్రకారం చూస్తే ఉమ్మడి జిల్లాలో మొత్తం 363 మంది ఎస్జిటిలు నియామకమయ్యారు. ఇవి పోను ఉమ్మడి జిల్లాలో ఇంకా 778 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. జిల్లాల వారీగా చూస్తే జగిత్యాల జిల్లాలో 441, కరీంనగర్ లో 311, పెద్దపల్లిలో 158, రాజన్న సిరిసిల్ల జిల్లాలో 231 ఎస్జిటి పోస్టులు ఖాళీగా ఉన్నాయి.